తండేల్ సినిమాతో కెరీర్లో ఫస్ట్ టైం 100 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయిన నాగ చైతన్య తన తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు. అది కూడా ఒక సాధారణ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్తో అని తెలుస్తోంది. ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుంది విరూపాక్ష ఫేమ్ కార్తిక్ వర్మ దండు. ఈ కాంబినేషన్ గురించి ఇన్సైడ్ టాక్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. నాగ చైతన్య ఈ సినిమా కోసం తన శారీరక రూపాన్ని పూర్తిగా మార్చుకుంటున్నాడని సమాచారం. నెవర్ బిఫోర్ అనేలా అతని ఫిజికల్ అపియరెన్స్ ఉండబోతుందని ఇన్సైడ్ స్టోరీస్ తెలియజేస్తున్నాయి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ కేవలం లుక్ ని మాత్రమే కాకుండా పాత్రకు తగ్గట్టుగా శారీరక శ్రమ కూడా ఉంటుందని అంటున్నారు. గతంలో లవ్ స్టోరీ, బంగారాజు వంటి చిత్రాల్లో సాఫ్ట్ లుక్ తో అలరించిన చైతన్య ఈసారి ఒక డిఫరెంట్ యాంగిల్లో కనిపించనున్నాడు. ఈ మార్పు అభిమానులకు ఆశ్చర్యం కలిగించడమే కాక సినిమాపై అంచనాలను రెట్టింపు చేయబోతుందట. విరూపాక్ష సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన దర్శకుడు కార్తిక్ దండు ఈసారి నాగ చైతన్యతో జతకట్టాడు. విరూపాక్ష ఒక మైథలాజికల్ థ్రిల్లర్ గా విమర్శల ప్రశంసలు అందుకోవడమే కాక బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటింది. ఈ నేపథ్యంలో చైతన్యతో రూపొందుతున్న ఈ కొత్త చిత్రం కూడా అదే జోనర్లో ఉంటుందని తెలుస్తోంది. సినిమా టైటిల్ గా వృషకర్మ అనే పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం వచ్చింది. అయితే ఇది ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. కార్తిక్ దండు మార్క్ స్క్రీన్ ప్లే, ఉత్కంఠభరితమైన కథనంతో ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైందని, ఇటీవలే 4 రోజుల పాటు ఒక స్కెడ్యూల్ పూర్తయిందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే మరో స్కెడ్యూల్ మొదలు కానుంది. కార్తిక్ దండు రూపొందించిన ఈ కథలో చైతన్య పాత్ర ఒక బలమైన ఎమోషనల్ కనెక్షన్తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. తండేల్తో యాక్టర్గా కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించుకున్న నాగ చైతన్య ఈ సినిమాతో కూడా మరొక భారీ హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.